ఆ టైప్ ఆఫ్ అపోహ నుండి. ఇన్ఫర్మేషన్ ఎక్కువైనందువల్ల వీ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్ తెలీదు. ఫ్యాక్ట్స్ చెక్ చేసుకోకుండా ప్రెజెంట్ అయితే బట్ ఇట్ ఈస్ ఆల్సో ఫైన్. ఇప్పుడు దాకా ఏంటంటే 1,00,000 ర్యాంక్ వచ్చినోడు కూడా నాకు సిఎస్సినే కావాలి, నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ చదువుతాను లేదా డేటా సైన్స్ చేస్తాను అనే కూర్చుంటారు జనరల్గా. కాకపోతే నీకు ఏ చేయాలన్నా ఎంఎల్ చేయాలన్నా కూడా నీకు మ్యాథ్స్లో స్ట్రాంగ్గా ఉండాలి బ్యాక్గ్రౌండ్ అనేది. మ్యాథ్స్ రాకుండా కనుక దిగితే మనకి Collapse. వర్కౌట్ అయితే కాదు అది. ఓకే. అది తెలియకుండా చాలామంది ఏంటంటే మాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కావాలి, మెషిన్ లెర్నింగే కావాలి, మాకు అందులో సీట్ వస్తేనే వెళ్తాము. See, మనకి పిండి కొద్దీ రొట్టె అంటారు కదా, సేమ్ మనకి ఎంత స్టఫ్ ఉందో దాన్ని బట్టి మన ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండాలి. అదే అనేది ఓవర్గా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళాక చదవలేకపోయి డమాల్ అని చెప్పి కింద పట్టము లేదు. 1 year 2 years తర్వాత అప్పటికి రియలైజ్ అయ్యి వాడికి సబ్జెక్టులు మిగిలిపోతాయి కదా, ఎలాగోను చదవలేకపోతే సబ్జెక్ట్స్ మిగిలిపోతాయి. లేదు నాకు ఇప్పుడు ఇంత ర్యాంక్, సపోజ్ మీరు అన్నట్టు ఇందాక 30,000 వాళ్ళది 30,000 ర్యాంక్ వచ్చింది, ఇట్స్ ఫైన్, ఇప్పుడు దాకా జరిగింది, ఈ పీరియడ్ నుంచి నేను మళ్ళీ రీస్టార్ట్ చేసుకుంటాను, మళ్ళీ నేను బేసిక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని నేను నేర్చుకుంటాను, ఆ కాన్ఫిడెన్స్ ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే స్టూడెంట్ దెన్ ఇట్ గోస్ వెల్ డెఫినెట్లీ. ఓకే, ఖచ్చితంగా సిఎస్సి లెవెల్కి మనం రీచ్ అవ్వగలం. సిఎస్సిలో ఏ ఎంఎల్ తీసుకున్నా కూడా వాడికి మంచి జాబ్ అనేది క్రాక్ చేయగలరు. సొంత తెలివితేటలుండి రైట్ పాత్లో గనక స్టూడెంట్ వెళ్తే సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. తెలివితేటలు ఉండి రాంగ్ పాత్లే వెళ్ళినా కూడా స్టూడెంట్కి డ్యామేజే జరుగుతుంది ఫ్యూచర్లో. మంచి పాయింట్ చెప్పారు. రైట్. సో సిఎస్సి తర్వాత అంత డిమాండింగ్ ఉన్న బ్రాంచ్ ఏంటి అంటే ఏం చెప్తారు? మెకాట్రానిక్స్ బాగుందండి, రోబోటిక్స్. అండ్ రీసెంట్ డేస్ లో ఒక 2-3 years నుంచి బయోమెడికల్ ఇంజనీరింగ్ కూడా మంచి డిమాండ్ ఉందన్నమాట. అండ్ నేను ఈవీ టెక్నాలజీ గురించి కూడా చెప్పాను లాస్ట్ ఎపిసోడ్ లో. సో దానివల్ల ఎలక్ట్రికల్ తీసుకున్నా కూడా ఫ్యూచర్ లో జాబ్స్ అయితే ఉంటాయి. అందరూ ఏంటంటే అసలు ఈవెన్ చాలా ఏపీ సెట్ కాలేజెస్ కూడా, మనకి ఇక్కడ ఉండే కాలేజెస్ కూడా ఎలక్ట్రికల్ అనే దాన్ని, ఆ బ్రాంచ్ని కూడా క్లోజ్ చేసేస్తున్నారు అనమాట. స్టూడెంట్స్ జాయిన్ అవ్వట్లేదు అనేది. బట్ ఇట్స్ నాట్ ట్రూ. ఉన్నాయి, జాబ్స్ ఉన్నాయి, కాకపోతే నువ్వు వెతుక్కోవాలి. కాలేజీ ప్లేస్మెంట్ తీసుకురాలేదు, లేకపోతే నాకు ఈ జోన్లోనే కావాలి. కొంతమంది మరీ స్టిఫ్ ఉంటారు, సేఫ్టీ జోన్, నాకు హైదరాబాద్లోనే జాబ్. మనకి హైదరాబాద్లో ఫార్మా కంపెనీస్ ఎక్కువ ఉంటాయి. నువ్వు ఆ టైపు లేదు, సాఫ్ట్వేర్ ఎక్కువ ఉంటుంది, ఆ టైప్ ఆఫ్ జాబ్కి ఇది సూటబుల్. నువ్వు మెకానికల్ రిలేటెడ్ ఆర్